కనకదుర్గమ్మకి ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? కొన్ని శతాబ్దాల క్రితం ఇంద్రకీలాద్రి పర్వతం మీద అస్సలు ఆలయమే ఉండేది కాదు. అప్పట్లో అమ్మవారు ఒక్క కొండ మీద చింతామణి ఖాళీ రూపంలో వెలసింది. అమ్మవారు ఆ రూపంలో చూడడానికి ఎంతో భయంకరంగా ఉండేది. ప్రజలకి ఇలా కొండ మీద అమ్మవారు వెలసింది అని తెలిసినా కూడా ఒక్కరు కూడా పైకి వెళ్లి చూసేవాళ్ళు కాదు. అంత భయంకరంగా ఉంటుంది చింతామణి అమ్మవారు. నీలం రంగు చర్మంతో ఒళ్ళంతా గొలుసులతో నిండిపోయి పుర్రెలమాల ధరించి పొడుగాటి ఎర్రటి గోర్లతో ప్రతిరోజు రాత్రి గజ్జల శబ్దాలతో ఊరంతా తిరిగి ఎవరైనా కనబడితే వారిని చంపి వారి రక్తం తాగుతూ ఉండేది. అలా ప్రతిరోజు ఎవరినో ఒకరిని బలి కోరుతూ ఉండేది. అందుకే సాయంత్రం అయితే చాలు అందరూ తలుపులు వేసుకుని బయటికి ఒక్కరు కూడా వచ్చేవాళ్ళు కాదు. ఆ సమయంలో విజయవాడని మాధవవర్మ అనే రాజు పరిపాలించేవాడు. ఆయన చాలా మంచిగా ధర్మ పద్ధతిలో రాజ్యం పాలించేవాడు. అందరూ అమ్మవారు చేసే పనుల గురించి చెప్తుంటే ఆయనకి ఆమె మీద ఎనలేని భక్తి అలాగే ప్రేమ కలుగుతుంది. కానీ అతనికి ఎన్నో సంవత్సరాల నుండి సంతానం అసలు కలగదు. అప్పుడు మాధవవర్మ కొండ ఎక్కి కొండ మీద కూర్చొని ఉన్న చింతామణి అమ్మవారిని పూజిస్తాడు. అమ్మవారు కోపంతో ఊగిపోతూ ఉన్నా కూడా అతనిని చంపకుండా శాంతిస్తుంది. అమ్మవారిని పూజిస్తూ అమ్మవారి పేరు మీద యజ్ఞాలు చేస్తాడు. అమ్మ కనికరించి అతనికి సంతాన ప్రాప్తి కలిగిస్తుంది. ఇంత గొప్పతనం ఉన్న అమ్మవారికి కొండ మీదనే ఆలయం నిర్మించాలి అని ఆలయ నిర్మాణం మొదలు పెడతాడు. అతని పిల్లవాడు పెరిగి పెద్ద అవుతాడు. ఒక రోజు యువరాజు గుర్రం మీద ఇంద్రకీలాద్రి వైపు వెళుతుండగా చీకటి పడి ఉంటుంది. అదే సమయంలో ఒక అమ్మ తన బిడ్డతో అటువైపుగా వెళుతుండగా యువరాజు గుర్రం అదుపు తప్పి పిల్లవాడిని తొక్కేస్తుంది. ఆ పిల్లవాడు అక్కడికక్కడికే మరణిస్తాడు. ఆమె బోరున ఏడుస్తూ చనిపోయిన బిడ్డను తీసుకుని రాజు దగ్గరికి వెళుతుంది. మాధవవర్మ జరిగింది తెలుసుకొని కోపంతో పక్షపాతం లేకుండా ఆ పిల్లవాడి మరణానికి కారణమైన నా కొడుకుని ఇప్పుడే చంపేయండి అని ఆజ్ఞాపిస్తాడు. అందరూ యువరాజుని చంపడానికి బాధపడుతుంటే మాధవవర్మని లేచి కత్తి తీసుకొని అతని కొడుకును ఒక వేటుతో తల నరికేస్తాడు. ఇది చూసి మన చింతామణి అమ్మవారు ప్రత్యక్షమయ్యి నువ్వు చేసినది ఏ రాజు చేయడు మాధవ, ఇదంతా నేను నీకు పెట్టిన పరీక్ష అని ఆమె శక్తి మొత్తం ఉపయోగించి చనిపోయిన యువరాజుకి అలాగే పిల్లవాడికి ప్రాణభిక్ష వేస్తుంది. నీ పాలనలో ఈ విజయవాడలో ఉన్న ఎవరు కష్టాలు పడకూడదు అని కనక వర్షం కురిపిస్తుంది. మొత్తం ప్రజలు అందరూ బంగారు నాణ్యాలను వేరుకుంటూ అమ్మవారికి నమస్కరిస్తారు. వాళ్ళందరి ప్రేమను చూసి చింతామణి అమ్మవారు రూపం మార్చుకొని కనకదుర్గమ్మలాగా మారిపోతుంది. కనక వర్షం కురిపించింది కాబట్టి అప్పటి నుండి కనకదుర్గమ్మ అని అమ్మవారిని పిలవడం మొదలు పెట్టారు. కనకదుర్గమ్మ అంటే మీకు ఇష్టం ఉంటే జై కనకదుర్గమ్మ అని కామెంట్ చేయండి.